నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ ఓ డైలాగ్ అంటాడు గుర్తుందా? ఈ ప్రపంచంలో ప్రతి సంఘటనను నేచర్ డిసైడ్ చేస్తుంది అని. ఎక్కడ వాలే సీతాకోకచిలుకలు మరెక్కడో కురిసే వర్షాన్ని ముందే చెప్పేస్తాయని. సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. ఇది వర్షం కాదు, సీతాకోకచిలుకలు అంతకంటే కాదు. ఇది ముమాటికి నల్లటి దందా. అక్షరాల 900 కోట్ల చీకటి వ్యాపారం. ఇన్నాళ్లు తెలుపు చీర కట్టుకుని దీదీ అంటూ ప్రశంసలు పొందిన బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసలు స్వరూపం 900 కోట్లు. ఇదేమి చిన్న స్థాయి డబ్బు కాదు. సిక్కిం రాష్ట్ర బడ్జెట్లో దాదాపు సింహభాగం. ఇంతటి డబ్బు కొన్ని సంవత్సరాలుగా దర్జాగా చేతులు మారింది. ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మాండంగా సరిహద్దులు దాటిపోయింది. బెంగాల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మమత ఉన్నంతకాలం ఈ చీకటి కోణానికి అడ్డు అనేది లేకుండా సాగిపోయింది. ఎప్పుడైతే ఇక్కడ బీజేపీ గెలిచిందో అప్పుడే కథ మారింది. 900 కోట్ల నలుపు ధనం ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఆ వ్యవహారం వెలుగులోకి రావడంతో మమత అసలు రంగు బయటపడుతోంది. సరిహద్దుల్లో ఉంటుంది బంగ్లాదేశ్. ఇక్కడ సుమారు 1000 పాయింట్లుంటాయి. ఈ పాయింట్ల ద్వారా బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి రోజు 100 మంది అక్రమ మార్గాల్లో ప్రవేశించేవారు. బెంగాల్ ప్రజలు దీనిని ధూర్ పారా పార్ అని పిలుస్తూ ఉంటారు. దీనికి అర్థం సరిహద్దులు దాటించడం. ఈ హద్దులు దాటించే విధానం కూడా ఇక్కడ 3 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. స్థానికంగా ఉండే అక్రమార్కులు వీరు బంగ్లాదేశ్ ప్రజలతో ముందుగానే ఒప్పందాలు చేసుకుంటారు. ఈ అక్రమార్కులు మొత్తం టీఎంసీ పార్టీకి చెందిన వారే ఉంటారు. బంగ్లాదేశ్ నుంచి భారత్కి రావాలనుకునే ఒక్కొక్కరి నుంచి 15,000 టాకాల వరకు వసూలు చేస్తూ ఉంటారు. వారిని మన దేశ సరిహద్దు వరకు అత్యంత సురక్షితంగా తీసుకొస్తూ ఉంటారు. జవాన్ల కళ్ళుగప్పి సరిహద్దులను దాటిస్తూ ఉంటారు. రాత్రిపూట ఈ పనులు చేస్తారు. కొన్ని సందర్భాల్లో బంగ్లాదేశ్ ఆడవాళ్ల మీద ఆ పని కూడా చేస్తూ ఉంటారు. అయితే బంగ్లాదేశ్ ఆడవాళ్లు కూడా ఆ పనికి ఒప్పుకోవడం విశేషం. ఎలాగో దేశం నుంచి ఇండియాకు వస్తున్నాం కాబట్టి ఇది పెద్ద విషయం కాదని అక్కడి మహిళలు వ్యాఖ్యానించడం కోసమేరు. వీరిని గైడ్స్ అని పిలుస్తూ ఉంటారు. వీరు హౌరా, సియల్దా రైల్వే స్టేషన్కు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిని అక్రమంగా తరలిస్తారు. అక్కడి నుంచి దేశం నలుమూలలకు పంపిస్తారు. ఇది చెప్పుకోవడానికి సులభంగానే ఉన్నప్పటికీ దీని వెనుక చాలా చేతులున్నాయి. ఒక నివేదిక ప్రకారం ప్రతి ఏడాది ఇలా 900 కోట్ల రూపాయలను ఇలా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తీసుకొచ్చినందుకు ఇక్కడ టీఎంసీ నాయకులు వసూలు చేస్తూ ఉంటారు డబ్బు. ఈ అక్రమార్కులకు ధృవపత్రాలు అందించడానికి టీఎంసీ ప్రభుత్వం కొంతమంది వ్యక్తులను అనధికారికంగా నియమించింది. వారంతా కూడా పాత పత్రాలను సృష్టించి వాటిని రంగు నీళ్లలో ముంచి పాడైపోయాయని నమ్మించేవారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డులు పొందేవారు. ఎప్పుడైతే బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చిందో బంగ్లాదేశ్ నుంచి వలసలాగిపోయాయి. సరిహద్దుల్లో రక్షణ గోడలు నిర్మితమవుతున్నాయి. అంతేకాదు 900 కోట్ల నల్లధనం ఆగిపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా దేశ ప్రజలకు, బెంగాల్ వాసులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఇప్పటికే కట్ మనీ ఆగిపోయింది. కట్ మనీ తీసుకున్న వాళ్ళు తిరిగి ఇచ్చేస్తున్నారు.